వామపక్షాల్లో సిపిఐ సిపిఎం రాజకీయ పక్షాలు మావోయిస్టులకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సంఘీభావం ప్రకటిస్తాయి కానీ వీళ్ళేమీ మావోయిస్టులు కారు. బట్ సిపిఐ ఎంఎల్ మాత్రం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాత్రం రెండు వైపులా చేస్తుంటుంది. ఓ పక్కన రాజకీయ కార్యకలాపాలు పాల్గొంటుంటుంది, రెండో పక్కన నక్సలిజం కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ నక్సలైట్ల గ్రూప్ అయినటువంటి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీలో చీలికలు వచ్చినాయి. పార్టీయేతర కార్యకలాపాల వైపు దృష్టి సారించిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రన్ నాయకత్వంతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఆ పార్టీ కన్వీనర్ సాదినేని వెంకటేశ్వరరావు చెప్పారు. తాజాగా ప్రకటించారు. గుంటూరులో ఇటీవల జరిగిన పార్టీ నేత నాదెండ్ల బ్రహ్మయ్య హత్య విషయంలో పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా చందన్న ప్రవర్తించడమే కాకుండా విప్లవ జీవితానికి భిన్నంగా వ్యవహరిస్తుండటంతో ఆయన నాయకత్వంతో తెగతెంపులు తీర్మానాన్ని ఈ నెల 24న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిపారు. ఇప్పటివరకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీగా కొనసాగిన తాము ఇకపైన అదే పార్టీ పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ప్రధాన హెడ్నే తీసేశారు. అయితే అసలు ఏంటి ఇది వాస్తవంగా ఇదివరకైతే ఇట్లాంటి అంశాల మీద మీడియా బాగా ఇన్డెప్త్గా వెళ్తుండేది. ఇప్పుడు గుంటూరులో జరిగినటువంటి చంద్రన మాటరు అసలు ఇక్కడ పత్రికలు కూడా పట్టించుకున్నట్లేవు. ఏం జరిగింది అన్న ఇది క్రమశిక్ష జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రన్ నాయకత్వాలు తెగతింపులు చేసుకోవడానికి కారణం ఏంటి? నాదెళ్ల బ్రహ్మయ్య హత్య, ఇటీవల గుంటూరులో జరిగిన నాదెళ్ల బ్రహ్మయ్య ఆ హత్య ఏంటి అన్నది కనీసం పోలీసులు కూడా అది మావోయిస్టుల అనుబంధం ఆ కథ ఏమీ రాసినట్లేరు, బయట పెట్టినట్లేరు. అదేంటో తేలాల్సి ఉంది.